అంతా మనం రియల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి మళ్ళీ రియల్ లైఫ్ అటువైపు వెళ్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారి మీరే సూపర్ స్టార్ అయిపోయారు, మీ దగ్గరే కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, మీకు డిమాండ్ ఎక్కువ ఉంది, లైన్లు కట్టారు, ఇవన్నీ అనుకున్న టైంలో ఒక రకమైనటువంటి జెలస్ ఫ్యాక్టర్ అనేది కూడా కనిపిస్తుంది కదా. షకీలా ఇలాంటి మూవీస్ చేస్తుంది కాబట్టి అలా వచ్చిందా, లేదు షకీలా బి గ్రేడ్ ఆర్టిస్టు ఇలా అనుకునే వాళ్ళలో మెన్ ఎంత ఉంటారో ఉమెన్ కూడా అంతే ఉంటారు కదా. కో స్టార్స్ అనుకోండి, హీరోయిన్స్ అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటిది ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు? అదంతా ఏం లేదు, ఏం పట్టించుకోలేదు. ప్రాబ్లం ఏమంటే నా కాడ మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడితే కదా, నాకు ఫ్రెండ్స్ లేదు ఎనిమీస్ లేదు, మీరు వచ్చి మాట్లాడితే కదా నా ఫీలింగ్స్ ఏమని నీతో మాట్లాడి షేర్ చేసుకోవటాలు. ఎందుకు మాట్లాడలేదు? భయం. ఎందుకు? నేను మాట్లాడతాను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫ్రెండ్లీగా వస్తే నేను హలో అని మళ్ళీ అంటానో లేదో అని ఫస్ట్ భయం. సెకండ్, ఓవర్ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటామంటే ఇవి మళ్ళీ మనకి డేట్స్ ఇచ్చదో లేదో ఇల్లే అనుకోవటం. ఐ నీడ్ ఫ్రెండ్స్, ఐఎమ్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ. నేను కూడా మీతో కూర్చొని అన్న నాకు ఆశగా ఉంటుంది. నాకు ఒక రూము, నాకు ఒక క్యారవెన్, నా సొంత క్యారవెన్ ఉండేది. షూటింగ్ మధ్యాహ్నం లంచ్కి నేను, నా మేకప్ మ్యాన్, నా హెయిర్ డ్రెస్సర్, నా అసిస్టెంట్స్, నా కాస్ట్యూమ్ డిపార్ట్మెంటు, ఇదే లైఫా? మీరందరూ మాత్రం అక్కడగా కూర్చొని నవ్వుతూ జాలీలు చేసుకుంటూ తింటున్నారు. అంటే మేబీ మీకు ఒక స్టార్డమ్ అనేది వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఆ స్థాయిలో ఊహించుకున్నారు కాబట్టి సెపరేట్ ట్రీట్మెంట్ ఏమో. బట్ నాకు అది వద్దు, నాకు అది నేను ఎప్పుడు ఆశపడలా. నేను మీతో ఉండాలా అంటే మీరే సరే నన్ను దూరం. అప్పుడే ఏదైనా రూమ్ నాకు సపరేట్గా పెట్టేసేవాళ్ళు, నాకు నా ఎయిర్ కూలర్స్ ఉంటాయి, అవన్నీ ఆల్రెడీ జిల్లని చేసి పెడతారు. ఇవన్నీ చూసి నాకు వద్దురని ನಮ್ಮ క్యారవన్ కొనుక్కుంటాం. అదే చెప్పాను కదా 20 గాడీల దాకా కొన్నానని. క్యారవన్ సొంతంగా కొనుక్కొని ఆ క్యారవన్లోనే ఉండటం, దాంట్లోనే ట్రావెల్ చేయటం, అలాగంతా నేను సపరేట్గా నన్ను పెట్టేశారు. ఐ ఫీల్ రియలీ బ్యాడ్. ఇప్పుడుందా క్యారవన్? అది లేదు, ఇప్పుడు నాకు వర్కే లేదే. ఇప్పుడు ఒక రెంట్కి ఇచ్చున్నాను, బట్ అది ఆల్రెడీ చాలా పాతది అయిపోయింది. ఐమ్ గోయింగ్ టు సెల్ ఇట్ ఆఫ్. రియల్ లైఫ్ గురించి మాట్లాడుకున్న తర్వాత రియల్ లైఫ్లో హీరోయిన్లు కావచ్చు, కో స్టార్స్ కావచ్చు, వీళ్ళందరూ చూసిన తర్వాత ఒక జెలస్ ఫ్యాక్టర్ అనేది కూడా మనం మాట్లాడుకున్న తర్వాత హీరోయిన్స్తో ఎలా ఉండేది మీకు? బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, లేకుంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కాదు ఫిల్మ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అవార్డ్స్ సెరమనీస్ అనేవి ఉంటాయి. నో, నెవర్. నన్ను ఇదివరకు ఒక్క అవార్డ్ ఫంక్షన్లో కూడా పిలవలేదు ఎవరు. ఎందుకని? అది రీజన్ తెలియదు, ఏం చెప్పలేదు, మీరు అడగలేదు, ఎక్స్పెక్ట్ ఎవరిని అడగాలని తెలియదు కదా. వై ఎప్పుడు కాదు 25 yearsగా ఒక్క అవార్డ్ ఫంక్షన్కి నన్ను పిలవాల. అటు ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఎవరు పిలవాల, ఎవరి దగ్గర నుంచి రాలేదు. సో అప్పుడే కదా మిగతా హీరోయిన్స్ చూసినప్పుడు మనకి ఎలా ఫీల్ అవుద్దని అట్లీస్ట్ అనుకొని చూడాలంటే కూడా ఎక్కడైనా ఎల్లుంటే కదా, మనం ఎక్కడ వెళ్ళలేదు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, 25 ఏళ్ల క్రితం ఇప్పుడు కూడా ఉంది. చెప్పండి, ఇప్పుడు కూడా అలాగే ఉంది. యూ డోంట్ సీ ఎనీ చేంజ్? ఐ డోంట్ సీ ఎనీ చేంజ్. అది అప్పటి నుంచి ఇది ఇట్స్ ఓషన్. సినిమా ఇండస్ట్రీ ఇస్ ఓషన్, full of dirtiness, full of nepotism, full of corrupted people. ఏ మంచి వాళ్ళకి కరెక్ట్ అయిన వర్క్ రాదు. ఏమి ఇక్కడ హీరోయిన్స్ లేరా? తెలుగు అమ్మాయిలు తక్కువ ఉన్నారా? తమిళ అమ్మాయిలు తక్కువ ఉన్నారా? ఎందుకు తెచ్చుకుంటారు మీరు బాంబే నుంచి? ఎమీ జాక్సన్కి మనమే వర్క్ ఇవ్వాలా? పిలిపించి ఇన్ని కోట్లు ఆమెకి ఇచ్చి మనం వర్క్ ఇవ్వాలా? వాళ్ళకి అక్కడ వర్క్ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి ఇక్కడ పెట్టండి అయ్యా. తెలుగు అమ్మాయిలు బాగాలేరా? ఎంతమంది ఎంత అందంగా ఉన్నారు, ఎంతమంది వర్క్ కోసం టాలెంటెడ్ ఉన్నారు, ఎతుకుతున్నారు. వాళ్ళని పట్టుకోకుండా ఏంటి మీరు చేసేసి అప్పటి నుంచి దిస్ ఇస్ అ షిట్. ఐ డోంట్ కేర్. ఇప్పుడు నేను ఇలాగంతా మాట్లాడడానికి నేను రేపు మీరు నాకు వర్క్ ఇరు, ఈ మొహం మీరు ఇచ్చిన వల్ల నేను రాలా. నాకు ఆల్రెడీ ఉండేది ఉంటుంది, వచ్చేది నాకే వస్తుంది. సో నాకు ఎవరి మీద భయం లేదు. పెట్టుకోండి, పిలిపించండి తెలుగు అమ్మాయిల్ని. ఎంతోమంది నెల్లూరులో ఉంటారు, ఎతకండి. విజయవాడలో ఉన్నారు, ఎతకండి. ఆర్టిస్టులు మేము రావాలి అని మీకు ఫోటోలు పెడతారు, వాళ్ళని పట్టుకోండి. లేదు బాంబే నుంచి తెచ్చుకోవటం నాన్సెన్స్.